హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మటన్ కర్రీ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఒక 2-3 టమాటాలు, అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 2-3 మిర్చి వేసి మిక్సీ కొట్టి పెట్టుకోవాలి. ఆలోపు ఆయిల్ వేస్తాం. మటన్ కదా ఫ్రెండ్స్, ఆయిల్ ఎక్కువనే పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కాగింది. ఓల్ గరం మసాలా వేసుకోవాలి, కొంచెం జీలకర్ర కూడా వేసిన. చూడండి ఫ్రెండ్స్, అవి వేగినాయి ఓల్ గరం మసాలా. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు కొత్తిమీర, కలమాకు, పుదీనా వేసుకోవాలి. వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్రెష్గా నూరుతున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంతా బాగానే వేసిన. అలాగే 1 స్పూను పసుపు వేసి మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మటన్ యాడ్ చేసుకోవాలి. మంచిగా మటన్ని కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే కారం, ఉప్పు ఏమి యాడ్ చేయొద్దు. మటన్ కూడా మంచిగా అన్ని అల్లిగడ్డ, పసుపు, నూనె మంచిగా పట్టాలి. అప్పుడే మటన్ వేగినాకనే కారం, అలాగే ఉప్పు, మసాలాలు వేసుకొని మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకొని, ఆ పేస్ట్ వేగినాక తగినన్ని వాటర్ పోసుకొని మనం విజిల్స్కి పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మటన్లో నుంచి నీళ్ళన్నీ వచ్చేసి అన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు తగినంత కారం, ఉప్పు, గరం మసాలా, అలాగే ధనియాల పొడి వేసేసుకుందాం. మేము కారం గట్టిగానే తింటాం, మీరు చూసి వేసుకోండి ఫ్రెండ్స్. మేము కారం ఎక్కువనే తింటాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా కలుపుకొని మూత వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం, ఉప్పు, మసాలాలు, ధనియాల పొడి మంచిగా పట్టాలి. అప్పటిదాకా వేయించుకోవాలి కొంచెం, ఒక 2 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్, వేగింది. లైట్గా ఆయిల్ కూడా పైకి వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పట్టి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసుకుందాం. మసాలా కూడా మంచిగా, అంటే ఈ మసాలా ఏం కాదు, టమాటా పేస్ట్, అలాగే 2-3 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇది. ఇట్లా వేసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుంది, థిక్గా వస్తుంది. ఇది కూడా బాగా వేగాలి. నూనె పైకి వచ్చినాకనే వాటర్ వేసి మనం విజిల్స్కి పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆ పేస్ట్ మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మొత్తం ఇట్లా ఆయిల్ పైకి వచ్చినాక మనం తగినన్ని వాటర్ పోసుకొని విజిల్స్కి పెట్టుకుందాం. ఫ్రెండ్స్ చూడరు ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదా, వేగిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకుందాం. చాలు, ఒక 1/2 లీటర్ అని వేసిన. మంచిగా కలుపుకొని విజిల్స్కి పెట్టుకుందాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లనే వేసుకోండి ఫ్రెండ్స్, మస్తు టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను విజిల్ మూత పెట్టేసిన. హై ఫ్లేమ్లో ఒక 6, సిమ్లో ఒక 2 సరిపోతుంది. మెత్తగా మటన్ మంచిగా సాఫ్ట్గా మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఇట్లా ఉడికించుకుంటే మంచిగా తిన్నా కానీ పేకి పడుతుంది, మంచిగా ఉంటుంది. నేనైతే ఎప్పుడే కానీ 6 విజిల్స్ హై ఫ్లేమ్లో, అలాగే 2 విజిల్స్ సిమ్లో ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ విజిల్స్ ఏం అవసరం లేదు, ఒక 8 వస్తే చాలు. ఉడికినాక మీకు ఎట్లా ఉడికిందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు విజిల్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇది 6th విజిల్. ఇప్పుడు నేను సిమ్ చేసేస్తున్నా. ఒక 2 విజిల్స్ వస్తే కర్రీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మమ్మీ జొన్న రొట్టె వేస్తుంది. ఉత్త నీళ్ళు పోసే వేస్తుంది. చూడండి, అట్లా మొత్తం పిండిని కలుపుకోవాలి. అట్లా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఒక్క దగ్గర కనుక్కొని ఆ పిండి ముద్దను మొత్తం మంచిగా కలుపుకోవాలి అట్లా. ఇంకొక దిక్కేమో పెంక వేడవుతుంది, ఒక దిక్కు ఇంకొక విజిల్ వస్తే మటన్ అయిపోతుంది.
మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి, అట్లయితేనే మంచిగా వస్తుంది. ఇట్లా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అనుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కింద పిండి మంచిగా అనుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ అట్లా కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక అయిపోయింది మటన్. స్టవ్ బంద్ చేస్తున్నా. ఇంకా ఇట్లా కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 సెకండ్స్లో రొట్టె కొట్టేయచ్చు. ఇట్లా అట్లా మంచిగా పిసుకోవడంలోనే ఉంటుంది, మంచిగా కలుపుకోవాలి. మేము ఏం చేస్తామంటే జొన్నలు పట్టించేటప్పుడు కొన్ని మినపప్పు అలానే కొన్ని బియ్యం వేసి పట్టిస్తాము. ఇట్లా మంచిగా వస్తుంది. మీరు కూడా ఇట్లనే వేసుకోండి, సూపర్ వస్తుంది. అట్లా ఇచ్చకపోతుందని ఏం అనుకోకర్రి, అట్నే అవుతుంది. ఇట్లా పెద్దగా కొడుతుంటే మళ్ళీ మంచిగా అనుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ అట్లా సైడ్స్కి ఏమైనా పర్రెలు ఉంటే మంచిగా అనుకోవాలి. మా అమ్మమ్మ అయితే చేయితోనే లేపి ఇట్లా పెంక మీదకి వేస్తుంది. మాకు అట్లా ట్రై చేసినాం కానీ ఫెయిల్ అయింది. అట్లా వేయం మేము. ఇక ఒక గిన్నె తీసుకొని గిన్నె మీదకి అనుకొని ఇక్కడ పెంక మీదకి వేసుకుంటాం. చూడండి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా కొట్టిందో, సన్నము మంచిగా కొట్టింది మమ్మీ. చూడండి ఫ్రెండ్స్ అట్లా ఒక గిన్నె మీదకి వేసుకొని ఇట్లా ప్లెయిన్గా ఉన్న గిన్నె మీదకి వేసుకొని హై ఫ్లేమ్లో పెంక పెట్టుకొని ఇట్లా పెంక మీద రొట్టె వేసుకోవాలి. పెంక ఎల్లడిపోయింది, అట్లా సైడ్కి పోయింది కొంచెం, ఏం కాదు వస్తుంది అది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. పెద్ద తంటే ఇది వేగినాక సరుముకోవాలి ఫ్రెండ్స్. అంటే కొన్ని వాటర్ వేసి ఇట్లా వాటర్ ఇట్లా జీలకర్ర ఇచ్చి ఇట్లా మొత్తం ఇట్లా అనాలి, పదం చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ కొంచెం వేడి అయినాక మమ్మీ ఇక్కడ సైడ్కి ఇట్లా గుంజింది, వచ్చేసింది. చూడండి ఇప్పుడు వాటర్ వేసి సరుముకోవాలి, చూపిస్తాను నేను వీడియోలో. చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా పైకి లేస్తుంది కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సరుముకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా జరుముకోవాలి. ఇట్లా జరుముకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, చేయి కాలుతుంది. మమ్మీ చేతులు అయితే మస్తు కాలినాయి. చూడండి చూసిరా, ఒక చూడండి నల్లగా అయింది చూడు, అట్లా కాలుతుంది. జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి అట్లా వేసుకోవాలి, బాగా కాల్చుకోవాలి రెండు వైపులా. చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఎంత నీట్గా కడిగింది చూడు మమ్మీ. ఇందాక ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది. ఆల్మోస్ట్ రొట్టె కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా స్టవ్ ఆఫ్ చేసినాక ఒక 10 మినిట్స్ ఆగినాక మూత ఓపెన్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ రొట్టె ఎట్లా వంగుతుందో. ఇప్పుడు పని చేసింది మమ్మీ, వేడికే గుంజుకుంటుంది ఇక. చూడండి ఫ్రెండ్స్ అక్కడ కొద్దిగా గాలి లేదు, అందుకని అంటుకుంది పెంకకి. చూడండి ఎట్లా వచ్చిందో మంచిగా. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది, విజిల్స్ అన్నీ అయిపోయింది. చూడండి ఎట్లా వచ్చేసిందో. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఏ మసాలాలు అవసరం లేదు, అన్నీ ఫస్టే వేసేసినాం. కొద్దిగా కొత్తిమీర వేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎంత టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. చల్లారితే ఇంకా చిక్కగా అవుతుంది. తెల్లన్నంలోకి అయినా బగారన్నంలోకి అయినా మంచిగా ఉంటుంది. నేను బగారన్నం చేసినాను ఈరోజు. ఫ్రెండ్స్ అట్లనే జొన్న రొట్టెలకు కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఎట్లా వచ్చేసిందో, ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఫ్రెండ్స్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. చూడండి ఇట్లా పిండి పిండి ఉడికితేనే మంచిగా పేకి పడుతుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా. కాలిపోతుంది అమ్మా. ఒక ముద్ద తింటావా? ఎట్లుందో చెప్తావా? పట్టు. ఎట్లా? సూపర్ మంచిగా ఉందా ఫ్రెండ్స్? చూడండి నేను తింటున్నా, మమ్మీ తిన్నది కదా సూపర్ ఉందని చెప్పింది, తింటున్నా చూడండి. సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లనే చేసుకోండి, సూపర్ వచ్చింది.
నా మటన్ కర్రీ నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసినందుకు. బాయ్ ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.